ఎలా అన్నాను? మీకు నచ్చానా? గోరంట బాగుందా? మా పక్కనింటి అక్క పెట్టింది, నాకైతే చాలా నచ్చింది. చూడండి. ఏంటి స్పెషల్? ఎందుకు ఇలా రెడీ అయింది అనుకుంటున్నారా? ఆగండి ఆగండి చెప్తాను. అమ్మకి నన్ను ఇలా రెడీ చేసుకొని చూడడం చాలా ఇష్టం. ఏ పండగ అయినా అమ్మ నన్ను ఇలానే రెడీ చేస్తుంది. బాగున్నాను కదా? అప్పుడప్పుడు ఇంట్లో నేనే పూజ చేస్తూ ఉంటాను. పండగలు అప్పుడైతే ఖచ్చితంగా చేస్తాను. ఈ పూజకి టోటల్ అంతా నేనే చేశాను. అమ్మ చేస్తూ ఉంటుంది కదా, చూస్తూ ఉంటాను కదా. మా పూజ గది ఎలా ఉంది ఫ్రెండ్స్? తప్పకుండా కామెంట్ చేయండి. నాకు పూజ చేయడం అంటే చాలా ఇష్టం. ఈ వీడియో ఎప్పుడుదో తెలిస్తే నవ్వుతారేమో. ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎస్, ఉగాది పండగదండి. ఉగాది పండగ ఎప్పుడో అయిపోయింది కదా, ఇప్పుడెందుకు వీడియో పెట్టింది అనుకుంటున్నారా? పూజ చేశాక చెప్తా, ఆగండి. వీడియోస్ ఎడిట్ చేయడానికి అసలు టైం కుదరట్లేదు. అమ్మ వీడియో డిలీట్ చేసేస్తానన్నది, కానీ నేనే వద్దన్నా. ఎందుకంటే ఇది స్పెషల్ కదా, వ్యూస్ ఎక్కువ వస్తాయనేం కాదు, నేను లైఫ్ లాంగ్ చూసుకోవచ్చు కదా. ఉగాది పచ్చడి అంటే మీలో ఎంతమందికి ఇష్టం? నిజం చెప్పాలంటే మాకు అస్సలు ఇష్టం ఉండదు తెలుసా. అమ్మ తిడుతుందని మేము తిన్నాం. మీరు కూడా నాలాగేనా? మామిడికాయలు అయితే నాకు చాలా ఇష్టం. ఎప్పుడెప్పుడు మామిడికాయలు వస్తాయా అని ఎదురు చూస్తున్నాను. పండగ రోజు అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే పూజ చేయాలి, వీడియోస్ తీసుకోవాలి, ఫొటోస్ తీసుకోవాలి. నువ్వు ఎంత పక్క వస్తే నేను చూస్తాను. నేను చేస్తూ ఉంటే రావట్లేదు ఫ్రెండ్స్, మనం చేయను కదా. చేయండి ఫ్రెండ్స్. రావట్లేదు గాయస్ ఇడికి, అందుకే ఓవర్ యాక్షన్. అవి మా అన్నయ్యలో ఉండే అబద్ధాలు. రోజు నేనే పని చేసుకోవాలి, అన్నీ నేనే చేసుకోవాలి, కానీ తినడం అయితే మిక్కి మిక్కి తింటాడు. This మామిడికాయ మంచిగా నేను యూజ్ చేసా. చెప్తా, చాలా బాగుంది. మా అన్నయ్యకి నాకు అయితే ఒక్క క్షణం కూడా పడదు. మీ ఇంట్లో కూడా అంతేనా? అన్నయ్యకి మీకు డిషుమేనా? ఉగాది పండుగ రోజు మీలో ఎంతమంది నాన్ వెజ్ వండుకుంటారు? మేమైతే వండుకుంటాం. అమ్మ అయితే నాటుకోడి కూర చేసింది. కూర అయితే చాలా బాగుంది. అమ్మ అయితే చాలా బాగా వంటలు చేస్తుంది. ప్రతిరోజు అమ్మేమి ఇలా తినిపించదు, ఓన్లీ పండగలప్పుడే తినిపిస్తుంది. ఎందుకంటే మేము బిజీలో తినకుండా ఆడేసుకుంటాం కదా, తప్పదని తినిపిస్తుంటుంది. ఇలాంటి పండగలప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే అమ్మ తినిపిస్తుంది కదా. సరేలే, ఈ సోదంతా మాకెందుకు అనుకుంటున్నారా? నచ్చితే ఒక లైక్ చేయండి. నా జ్యువెలరీ, నా డ్రెస్సింగ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.